పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనము. లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. ఆమేన్. మనలను మన కుటుంబంలో కావచ్చు, లేక విశ్వాస జీవితంలో ఆత్మీయులు కావచ్చు, పరిశుద్ధ జీవితంలో దైవ సేవకులు కావచ్చు, మనలను గద్దిస్తూ ఉన్నప్పుడు మనము ఆ గద్దింపునకు చెవి ఎగ్గమండి. ఎందుకంటే ఈ రోజులలో ఎవరు కూడా గద్దింపును కోరుకొనరు. గద్దింపు అనేది చాలా శ్రేష్టమైనది. ఆ గద్దింపు వలన మన నడవడిక అనేది మార్పు చెందుతుంది. ఆ గద్దింపు వలన మనలో నూతన స్వభావము అనేది కలుగుతుంది. వాక్యం ఏమంటుందంటే, గద్దించేవాడట పైకి మాత్రం గద్దిస్తాడు, హృదయం లోపల ప్రేమిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతి క్షణమున మనలను ప్రేమిస్తూనే ఉంటే మనము పరిపూర్ణత చెందలేమండి, మనం ఆత్మీయంగా బలపడలేమండి. కొన్ని సందర్భాలలో దేవుని వాక్యము మనకు కఠినముగా రావాలి. దేవుని వాక్యము మన జీవితాలను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు కొన్ని సందర్భాలలో అది బాధాకరంగా మార్చబడుతుంది, మరికొన్ని సందర్భాలలో అది మనలను హెచ్చరిస్తుంది. అంటే యేసయ్య తన హృదయములో మన విషయమే ప్రేమిస్తూ కూడా బహిరంగంగా గద్దిస్తూ ఉంటాడు. ఆ గద్దింపునకు మనము చెవి ఎగ్గినప్పుడు యేసయ్య మన జీవితాలను ఆశీర్వాదకరముగా మలుస్తాడండి. చూడండి, కుటుంబంలో కూడా మనకు నచ్చిన వారు కొందరు ఉంటారు, నచ్చని వారు కొందరు ఉంటారు. నచ్చిన వారిని గురించి మనము 100 మాటలు మంచిగా చెప్తాం, నచ్చని వారిని గురించి ప్రతి క్షణమున ఏదెత్తు చూపుతూ ఉంటాం. ఈ నచ్చని వాడు ఏం చేస్తాడంటే బహిరంగంగా గద్దిస్తాడు, లోపల ప్రేమిస్తాడు. అంటే ఇతడు గద్దించిందే కనపడుతుంది కానీ లోపల ప్రేమించేది కనబడదు. ప్రియమైన దేవుని బిడ్డారా, సంఘములో కూడా పరిశుద్ధులు మన ఆత్మీయతను కోరి మనం ఆత్మీయంగా కట్టబడి దేవునికి ఉన్నత పిలుపును పొందుకోవడానికి వారు లోపల ప్రేమిస్తూ బహిరంగంగా గద్దిస్తూ ఉంటారు. ఆ గద్దింపును మనం త్రోసి వేయకూడదు. వాక్యం ఏమంటుందంటే, నీతిమంతులు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము అంటున్నారు. దైవజనులు యేసన్న గారు ఒక మాట చెప్పారంటే, ఒక దైవ సేవకుడు ఒక కుటుంబాన్ని కానీ ఒక వ్యక్తిని కానీ గద్దించినప్పుడు లేక కొట్టినప్పుడట ఆ కుటుంబానికి దీవెన అంట. మరి ఈ రోజున అట్టి దీవెనను నువ్వు త్రోసివేస్తున్నావేమో. నీ క్షేమము కోరి నీకు మంచి మాటలు చెప్పి నిన్ను గద్దించినప్పుడు నువ్వు దాన్ని త్రోసివేయవద్దు. నా యేసయ్య కృపకు నీవు పాత్రులుగా ఎంచబడతావు. ఇప్పటికే నీవైతే గద్దింపును ద్వేషించగా ప్రేమిస్తున్నావు. నా ప్రభు నిశ్చయముగా మరింత ఆత్మీయతలు నిన్ను బలపరుచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలని మీరు మాకు తెలియపరుచున్నారు. కుటుంబంలో ప్రభువా, ఎవరైతే మమ్మల్ని ప్రేమిస్తూ మమ్మల్ని గద్దిస్తూ ఉన్నారో వారి కృపను, వారి మన్ననను మేము పొందుకోవడానికి సహాయము చేయండి. సంఘములో తండ్రి, దైవజనులు, పరిశుద్ధులు, ప్రవక్తులు, అభిషేకింపబడిన వారు మమ్మల్ని గద్దించినప్పుడు మేము ఆ మాటలను త్రోసి వేయక అనుభవపూర్వకంగా మేము నేర్చుకున్నటువంటి ఆ కృప కలిగిన వారమై నా తండ్రి గద్దింపులకు మేము చెవి పెట్టక దానికి శిరసా వహించినటువంటి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డలు ఇప్పటికే దైవ సేవకుల గద్దింపునకు లోబడినటువంటి వారుగా ఉన్నారో ఆ బిడ్డలను ఆత్మీయతను బలపరచండి, స్థిరపరచండి. ఉన్నతమైనటువంటి ప్రతి దీవెనకు నీ బిడ్డలను యోగ్యులుగా మలిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.